మనలో చాలా మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మాట్లాడేటప్పుడు ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది కదా. మనం ఒకటి అడిగితే అది ఇంకో సమాధానం ఇస్తోంది, చాలా నిరాశగా ఉంటుంది. అయితే ఈ రోజు మనం సింపుల్ చాటింగ్ నుంచి ముందడుగు వేసి ఏఐకి స్పష్టమైన ఆదేశాలు ఎలా ఇవ్వాలో, తద్వారా ప్రొఫెషనల్ రిజల్ట్స్ ఎలా సాధించాలో తెలుసుకోబోతున్నాం. రండి మొదలు పెడదాం. ఏఐతో పని చేయడం కొన్నిసార్లు ఒక పెద్ద గెస్సింగ్ గేమ్లాగా అనిపిస్తుంది, అవునా? మనం ఏమనుకుంటున్నామో ఏఐకి అందం కాదు, అది ఏమిస్తుందో మనకూ తెలీదు. ఈ ప్రాసెస్ అంతా ఒక గందరగోళంలా ఉంటుంది. కాని కంగారు పడకండి, ఈ కన్ఫ్యూజన్కి ఒక పక్కా సొల్యూషన్ ఉంది. ఉదాహరణకు చూడండి, ఎవరైనా సింపుల్గా నాకు కోడ్ కావాలి అని అడిగారనుకోండి. ఇది చాలా అస్పష్టంగా ఉంది. దానికి ఏఐ కూడా అంతే గందరగోళంగా, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో కాస్త క్లియర్గా చెప్పగలరా అని అడుగుతుంది. చూశారా, సమస్య ఇక్కడే మొదలవుతోంది. మన ఆదేశాలు క్లియర్గా లేకపోతే వచ్చే ఫలితాలు కూడా నిరుపయోగంగానే ఉంటాయి. మరి దీనికి పరిష్కారం ఏంటి? చాలా సింపుల్. ఊహించడం ఆపేసి ఇంజనీరింగ్ చేయడం మొదలుపెట్టాలి. చూడండి, ప్రొఫెషనల్స్ ఏఐతో కని చాట్ చేయరు. వాళ్ళు దాని ప్రవర్తనను ఒక పద్ధతి ప్రకారం డిజైన్ చేస్తారు. అప్పుడే మనకు ఖచ్చితమైన, నమ్మదగిన ఫలితాలు వస్తాయి. మరి ఆ ఇంజనీరింగ్ సీక్రెట్ ఏంటో తెలుసా? అదే ఈ ఫ్రేమ్వర్క్, RTCROS. ఇది మనం ఏఐతో కమ్యూనికేట్ చేసే విధానాన్ని పూర్తిగా మార్చేసే ఒక పవర్ఫుల్ బ్లూ ప్రింట్. ఈ ఫ్రేమ్వర్క్లో మొదటిది R అంటే రోల్. ఇక్కడ మనం ఏఐకి ఒక స్పెసిఫిక్ రోల్ ఇస్తాం. ఉదాహరణకి, నువ్వొక సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా ప్రవర్తించు అని చెప్పడం. ఇది కేవలం పేరివ్వడం కాదు. ఇలా చేయడం ద్వారా ఏఐ ఆలోచించే విధానం, దానికున్న నాలెడ్జ్, అది ఫాలో అవ్వాల్సిన స్టాండర్డ్స్ అన్నీ మారిపోతాయి. రెండవది T అంటే టాస్క్. ఇక్కడ మనం ఏఐకి అప్పగించే పని చాలా స్పష్టంగా, ఖచ్చితంగా ఉండాలి. కోడ్ రాయి అని జనరల్గా చెప్పే బదులు, ఒక వెబ్సైట్ లాగిన్ పేజ్ కోసం ఆటోమేషన్ కోడ్ రాయి అని డీటెయిల్డ్గా చెప్పాలి. ఈ క్లారిటీనే మనకు కావాల్సిన రిజల్ట్స్ను ఇస్తుంది. మూడోది C అంటే కాంటెక్స్ట్. ఇది మన పనికి కొన్ని హద్దులు, కొన్ని రూల్స్ సెట్ చేస్తుంది. ఏ టెక్నాలజీ వాడాలి, ఏ రూల్స్ పాటించాలి, ఏవి అస్సలు చెయ్యకూడదు, ఇలాంటివన్నీ మనం ముందే చెప్పేస్తాం. ఇది ఏఐ ఫోకస్ తప్పకుండా సరైన దారిలో వెళ్లడానికి హెల్ప్ చేస్తుంది. తర్వాత వచ్చే R రీజనింగ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఇక్కడ మనం ఏఐకి ఏమి ఆలోచించాలో చెప్పట్లేదు, బదులుగా ఎలా ఆలోచించాలో నేర్పిస్తున్నాం. అంటే ఒక ప్రాబ్లంను స్టెప్ బై స్టెప్ ఎలా సాల్వ్ చేయాలి, ఏ లాజిక్ ఫాలో అవ్వాలి అని గైడ్ చేస్తున్నాం. దీనివల్ల ఏఐ ఒక గెస్ చేసే మెషీన్లా కాకుండా ఒక లాజికల్ ఇంజిన్లాగా పనిచేస్తుంది. ఆ తర్వాత O అంటే అవుట్పుట్. మనకు రిజల్ట్ ఏ ఫార్మాట్లో కావాలో చాలా క్లియర్గా చెప్పాలి. ఉదాహరణకు, కోడ్ కావాలా, ఒక టేబుల్ కావాలా, లేకపోతే సింపుల్గా బుల్లెట్ పాయింట్స్ కావాలా అని ముందే చెప్పేయాలి. ఇది మన ఫైనల్ ఆన్సర్ను మనకు కావాల్సినట్టుగా మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక చివరిగా S అంటే స్టాపింగ్ కండిషన్. పని ఎప్పుడు ఆపాలో చెప్పడం చాలా చాలా ముఖ్యం. లేకపోతే ఏఐ అనవసరమైన సమాచారం ఇస్తూనే ఉంటుంది. కరెక్ట్గా 5 టెస్ట్ కేసులు రాసి ఆపేయి అని చెప్పడం ఒక మంచి ఉదాహరణ. ఇది ఏఐ ఇచ్చే సమాచారాలను సేఫ్గా, కంట్రోల్డ్గా ఉంచుతుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం గమనించారా? ఈ RTCROS ఫ్రేమ్వర్క్ అనేది ఆకాశం నుంచి ఊడిపడింది కాదు. ఇది ఎన్నో ఏళ్లుగా మనం వాడుతున్న ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్తో కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. చూడండి, రోల్ మరియు కాంటెక్స్ట్ అనేవి ఆటోమేషన్లో ప్రీ కండిషన్స్ లాంటివి. అలాగే టాస్క్ మరియు రీజనింగ్ అనేవి టెస్ట్ స్టెప్స్ లాంటివి. ఈ కనెక్షనే దీనికి అంత పవర్, అంత నమ్మకాన్ని ఇస్తుంది. సరే, ఇప్పటిదాకా థియరీ గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ ఫ్రేమ్వర్క్ నిజంగా ఎంత పవర్ఫుల్లో ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్తో చూద్దాం. ఈ ప్రాంప్ట్ చూడండి. ఇది కోడ్ కావాలి అని సింపుల్గా అడగట్లేదు. చాలా స్పెసిఫిక్గా లీడ్ బ్యాంకింగ్ ఆర్కిటెక్ట్ అంటే పాత్ర లాగా ఉండు, సెలీనియం లాగిన్ ఆటోమేషన్ అంటే పని డిజైన్ చేయి, ఇంకా 5 టెస్ట్ కేసుల తర్వాత ఆపేయి అంటే స్టాపింగ్ కండిషన్ అని ప్రతిదీ క్లియర్గా చెప్తోంది. ఈ లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్ వల్లే మనకు ప్రొఫెషనల్ లెవెల్ రిజల్ట్స్ వస్తాయి. మనకు తెలిసిందే, టెక్నాలజీ వరల్డ్ చాలా ఫాస్ట్గా మారుతూ ఉంటుంది. ఇలాంటి పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ ఫ్రేమ్వర్క్ యొక్క నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడ్ ఏంటో చూద్దాం. ఇదిగోండి, ఇదే RTCROS ఫ్రేమ్వర్క్ యొక్క లేటెస్ట్ వర్జన్.
ఈ 6 స్టెప్స్ మధ్యలో ఈ అనే ఒక కొత్త చాలా పవర్ఫుల్ ఎలిమెంట్ను యాడ్ చేశారు. మరి ఆ ఈ ఏంటో తెలుసా? ఎగ్జాంపుల్స్. అవును, ఉదాహరణలు. అయితే ఈ ఎందుకు అంత పెద్ద గేమ్ చేంజర్? ఎందుకంటే మనం ఏఐకి 1-2 మంచి ఉదాహరణలు ఇవ్వడం ద్వారా, అంటే ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్ టెక్నిక్ వాడటం ద్వారా దాని ఆలోచన విధానాన్ని, అంటే చైన్ ఆఫ్ థాట్ రీజనింగ్ను ఇంకా మెరుగుపరచవచ్చు. ఇది ఏఐ పనితీరును సరిదిద్ది దాని రిలయబిలిటీని పెంచుతుంది. ఇది ఈ రోజుల్లో ఉన్న మోస్ట్ ఎఫెక్టివ్ టెక్నిక్స్లో ఒకటి. మరి దీని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? మీరు నమ్మలేరు, కేవలం 1-2 మంచి ఉదాహరణలు యాడ్ చేయడం ద్వారా కష్టమైన పనుల్లో ఏఐ యొక్క ఖచ్చితత్వాన్ని ఏకంగా 20-50% వరకు పెంచవచ్చని రీసెర్చ్ చెప్తోంది. ఇది చాలా పెద్ద ఇంప్రూవ్మెంట్. సో ఫైనల్గా చెప్పాలంటే మనం ఈ పద్ధతిని ఫాలో అయినప్పుడు మనం కేవలం ఏఐతో మాట్లాడటం లేదు, మనం దాని ఇంటెలిజెన్స్నే ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఇది మన వర్క్ ఫ్లోను పూర్తిగా మార్చేసే ఒక సూపర్ పవర్ లాంటిది. ఈ ఫ్రేమ్వర్క్ వాడటం వల్ల మనకొచ్చే ఫలితాలు ఎలా ఉంటాయంటే, అవి ఊహించగలిగేవిగా, మనం చెక్ చేసుకోగలిగేవిగా, మళ్ళీ అవే ఫలితాలు వచ్చేలా, పెద్ద పెద్ద ప్రాజెక్టులలో కూడా సేఫ్గా వాడుకోగలిగేలా ఉంటాయి. ఇవన్నీ ఒక ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్లో చాలా అవసరం. కాబట్టి ఒక్క విషయం గుర్తుంచుకోండి, మనం చేసేది కేవలం ప్రాంప్టింగ్ కాదు, ఇది ఇంటెలిజెన్స్ని ఇంజనీరింగ్ చేయడం. ఈ ఒక్క ఆలోచన ఏఐతో మనం పనిచేసే విధానాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది.